జీవితాలకి కావాల్సిన ప్రతి అవకాశాన్ని అందిస్తూ మనకు కావాల్సిన జీవితాలలో మేలులతో, దీవెనలతో, ఆశీర్వాదాలతో, సంతోషాలతో ఏవైతే మనకు సమకూర్చబడాలో వాటన్నిటిని కూడా సిద్ధపరుస్తూ ఆయన మన జీవితాలలో మేలు చేయాలని ఎంతగా ఇష్టపడుతున్న దేవాది దేవుని మనం కలిగి ఉన్నాం. ఈ యొక్క దృశ్యలా తన ఒక తండ్రి జీవితాన్ని చూసి ఆ భయంకరమైన పరిస్థితిని చూసి కూడా వాళ్ళు దేవుని వైపు మగ్గడానికి ఎక్కడ కూడా ఇష్టపడలేరట. దేవుడికి మహిమ కలుగుందాక. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. మందు హెరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా, దేవునికి స్తోత్రం. ఆయన ఒకరోజు హెరోదు ఆయన రాజవస్త్రాలు ధరించుకొని తనను తాను పొగిడించుకోవడానికి, చాలా మందికి ఇష్టమవుతుంది కదా పొగిడించుకోవడం. పొగడకపోతే వాళ్ళకి ఏదో కోల్పోయినట్టు, వాళ్ళ ఆస్తులు అన్నీ అమ్మేసుకున్నంత ఫీల్ అయిపోతారు కదా. నన్ను పొగడలేదు, మర్యాద ఇవ్వలేదు, నన్ను గౌరవపరచలేదు, నన్ను అమర్యాదగా చూసిండ్రు కదా. ఇవి చాలా మటుకి మానవులలో ఉన్న నైజం, సహజంగా ప్రతి ఒక్కరిలో ఉంటాయి. ఈ రాజు కూడా అదే ఉందంట. ఏమంటుడు? రాజవస్త్రములను ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవస్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసింది. అతడు దేవుని మహిమపరచనందున, దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏమన్నారంట? ఇది దైవస్వరమే గాని మానవ స్వరం. ఎందుకు కాదన్నారు? ఎందుకు వాళ్ళు ఇదంతా కూడా ఆయనని పొగుడుతున్నారంటే, వీళ్ళ ఒక రాజు దేశం నుంచి వాళ్ళకి గాసం వెళ్తుంది. గాసం అంటే వాళ్ళ ఫుడ్, వాళ్ళ ఒక ఫుడ్ ఈ రాజు దగ్గర నుంచి వాళ్ళ ఒక ఏరియాకి వెళ్తుంది అనమాట. అతన్ని పొగుడు వెళ్ళకపోతే ప్రజలకి హల్లెలూయా, పొగడకపోతే ఒక ఆ ఫుడ్ ఇవ్వడేమో అని భయానికి ఏం చేస్తున్నంట, వాళ్ళు కేకలు వేస్తున్నంట. ఇది దైవస్వరమే గాని మానవ స్వరము కాదు. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతని మొత్తెను గనక పురుగులు పడి ప్రాణం విడిచెను. దేవునికి మహిమ కలుగుందాక. ఏమైపోయిందంట? పురుగులు పడి ప్రాణం విడిచింది. ఎవరు? ఈ హెరోదు అగ్రిప్ప. ఎవరి డాడీ? ద్రుసిల్లా ఒక డాడీ కదా. దేవునికి స్తోత్రం. అలాగే ఈయనకి భార్య చనిపోయింది, ఆధారం కోల్పోయింది, తల్లి ఆధారం లేదు. కానీ తండ్రి ఈ విధంగా చేసేటప్పటికి తండ్రి కూడా చనిపోయిండు. తండ్రి మరణము వారి యొక్క జీవితాల్లో ఒక పాఠం అవ్వాలి కదా. పెద్ద దాని పేరేంటి? బెర్నికే. బెర్నికేకి 7 సంవత్సరాలు ఉన్నప్పుడు తండ్రి చనిపోయిండు. రెండవ దాని పేరు మరియం, 5 సంవత్సరాలు. నాలుగవది చిన్నదైన ద్రుసిల్లా. వీళ్లకు తెలుసు ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం వాక్యానికి విధేయతలుగా జీవించాలి అని. ఈ హెరోదు చేసిన దుష్కార్యమును బట్టి అతడు మరణం వచ్చింది. దేవుడు తీర్పు తండ్రికి వచ్చిందని వీళ్ళకి తెలుసు. దేవుడికి మహిమ కలుగుందాక. హల్లెలూయా. తండ్రికి తీర్పు వచ్చేసింది, తండ్రి మీదకి హల్లెలూయా దేవుని ఉగ్రత వచ్చేసింది అని చెప్పి వీళ్ళు పాఠాలు నేర్చుకోవాలి కదా. దేవుని వైపు మగ్గాలి కదా, దేవుని దగ్గర ఉండాలి కదా. దేవుణ్ణి కదా, దేవుణ్ణి తృణీకరించేసింది. చిన్నప్పుడే తన అందము, వ్యామోహము, తన జీవితము అంతా కూడా వాళ్ళ విధి విధానాలు అన్ని కూడా రాజభోగాలతో సంబంధించినవి అయినప్పటికీ కూడా పతనానికి తీసుకెళ్ళిపోయింది యూదురాలైన ద్రుసిల్లా. హల్లెలూయా. తన దేశానికి మన స్తోత్రాలు. గొప్ప దేవ, అద్భుతకరడా, ఆశ్చర్యకరడా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అన్ని రంగాల్లో నీ బిడ్డలను ఆశీర్వదించి దీవించి మీ దయచేయి. మీ కృపా కనికరం దయచేస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ బిడ్డలన్నీ అప్పగిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.